గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. బిఫోర్ స్టార్టింగ్ టుడేస్ హిందూ అనాలిసిస్ ఒక్కసారి మన కోర్సెస్ ఆఫ్లైన్ కోర్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఎల్టీఎక్స్ క్లాసెస్ వారు ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం అనేది జరిగిందండి. కొత్త బ్యాచ్ న్యూ బ్యాచ్ అనేది ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎంవిపి కాలనీ వైజాగ్లో మన ఇన్స్టిట్యూట్ అనేది ఉందండి. చక్కగా వైజాగ్ మీకు అన్నింటికీ అందుబాటులో ఉంటుంది. హ్యాపీ మంచి క్లైమేట్ కూడా ఉంటుంది. సో యూ కెన్ రీలొకేట్ ఆల్సో. లైఫ్ టైం వ్యాలిడిటీతో ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఆఫ్లైన్ తీసుకుంటే ఆన్లైన్ క్లాసెస్కి కూడా మీకు కాంప్లిమెంటరీ యాక్సెస్ అనేది ఉంటుంది. సురేష్ సార్ గైడెన్స్ అనేది ఉంటుంది. దాంతోపాటు నేను కూడా అక్కడే అందుబాటులో ఉంటాను. సో నా గైడెన్స్ కూడా మీకు కావాలంటే దాంతోపాటు మన తాలూకా నారాయణమూర్తి సార్ కూడా అక్కడే ఉంటారు. మొత్తం ఇన్హౌస్ ఫ్యాకల్టీ అండి. ఎక్కడి నుంచో వచ్చి సిలబస్ కంప్లీట్ చేసి చెప్పేసి వెళ్ళిపోవడం అనేది ఉండదు. సో మీతోనే మీ ప్రిపరేషన్ అయినంతకాలం అందుబాటులో మేము ఉండడం అనేది జరుగుతుంది. చక్కగా జాయిన్ అవ్వాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. ఫీజు ఎంతండి అంటే 60,000 రూపాయలు మాత్రమే. 60,000 రూపాయలకి లైఫ్ టైం వ్యాలిడిటీ, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉండడం అనేది జరుగుతుంది. 60,000 రూపాయలు కూడా ఒక్కసారి కట్టక్కర్లేదు. నెలకి 5,000 చొప్పున మీరు చక్కగా 12 నెలల్లో కట్టుకోవచ్చు అండి. 60,000 రూపాయలు చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. ఆన్లైన్ క్లాస్ జాయిన్ అవ్వాలా అంటే ఫీజు కేవలం 50,000 రూపాయలు మాత్రమే అమ్మ. ఆన్లైన్ క్లాసెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉంటాయి. మన అమ్మ భాషలో తెలుగు భాషలో ఫ్రమ్ వెరీ బేసిక్స్ పునాదుల నుంచి లోతుల నుంచి చెప్పడం అనేది జరుగుతుంది. ఎంత ఫీజు అంటే 50,000 రూపాయలు. 50,000 రూపాయలు కూడా ఒకసారి కట్టక్కర్లేదు. 10 నెలల్లో 5,000 చొప్పున చక్కగా కట్టుకోవచ్చు. రైట్. ఇఫ్ యు ఆర్ సీరియస్ అబౌట్ యూపీఎస్సీ ప్రిపరేషన్ చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. అండ్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ నచ్చుతున్నట్టయితే యూ కెన్ జాయిన్ అవర్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలుసు. కరెంట్ అఫైర్స్ కోర్సెస్ జాయిన్ అవ్వాలంటే ఫీజు కేవలం 10,000 రూపాయలమ్మ. 10,000 రూపాయలు కూడా మీరు ఒకేసారి కట్టక్కర్లేదు. నెలకి 2,000 చొప్పున మీరు చక్కగా కట్టుకోవచ్చు. నెలకి 2,000 చొప్పున కూడా కట్టుకోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు కరెంట్ అఫైర్స్ అనేవి రోజు చెప్పడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్లో మీకు హిందూ అనాలిసిస్, పీడిఎఫ్ పిఐబి అనాలిసిస్, రిలవెంట్ పీడిఎఫ్స్, దాంతోపాటు మీకు ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్స్, ఎంసీక్యూ సెషన్స్ అన్నీ ఉండడం అనేది జరుగుతుంది. ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ యాప్లో కండక్ట్ చేస్తాము. సో కాంప్రహెన్సివ్గా మీకు కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. సో నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అమ్ము కాదు. మీకు చక్కగా హ్యాపీగా మీరు నేర్చుకోవచ్చు. రైట్. ఈరోజు హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేద్దాం. జాగ్రత్తగా వినండి అమ్మ. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి క్యాబినెట్ గివ్స్ నోట్ టు బిల్ ఫర్ సెట్టింగ్ అప్ డిఎఫ్ఐ. దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో, డిఎఫ్ఐ అంటే డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ అండి. దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం జిఎస్ పేపర్ 3లో చదువుకుంటాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ బ్యాంకింగ్ ఏదైతే ఉంటుందో బ్యాంకింగ్లో కూడా చదువుకుంటామమ్మా. సో ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ ఏదైతే ఉంటుందో ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఈ ఆర్టికల్లో మనం డిఎఫ్ఐ అంటే ఏంటో తెలుసుకుందాం. క్యాబినెట్ ఎందుకు అర్జెంటుగా ఇప్పుడు ఎందుకు దీనికి ఆమోదం తెలపడం అనేది జరిగిందో తెలుసుకుందాం. వీటన్నిటి గురించి డీటెయిల్డ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. జాగ్రత్తగా వినండి. సో బిఫోర్ అండర్స్టాండింగ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ మీకు డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ డిఎఫ్ఐ అంటే ఏంటో తెలియాలి. సో డిఎఫ్ఐ తెలియాలంటే బ్యాంక్ ఎలా పనిచేస్తుందో తెలియాలమ్మా. బ్యాంక్ తాలూకా వర్క్ ఏంటో చూద్దాం. చూడండి, బ్యాంక్ మీ అందరికీ తెలిసిందే. బ్యాంక్ ఏం చేస్తుంది? మనలాంటి డిపాజిటర్లు ఎవరైతే ఉన్నారో మనలాంటి డిపాజిటర్ల నుంచి డిపాజిట్ అనేది సేకరిస్తుంది. డిపాజిట్ చేసినందుకు నాకు ఎంతో కొంత ఇంట్రెస్ట్ పే చేయాలి కదా, ఇంట్రెస్ట్ పే చేస్తుంది. సపోజ్ 6% నాకు ఇంట్రెస్ట్ పే చేస్తుంది అనుకుందాం. సో ఈ వచ్చినటువంటి డబ్బుని బ్యాంక్ ఏం చేస్తుంది? ఎయిదర్ ఇండివిజువల్కి కానీ, లేకపోతే ఒక ఫర్మ్ ఏదైతే ఉంటుందో ఫర్మ్కి కానీ, లేకపోతే ఎనీ అదర్ ఇన్స్టిట్యూషన్ ఏదైనా ఇన్స్టిట్యూషన్కి కానీ లోన్ ఇస్తుందమ్మా. లోన్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఎంత తీసుకుంటుంది? 8% ఇంట్రెస్ట్ తీసుకుంది అనుకోండి. సో బ్యాంకుకు లాభం ఏంటి? లాభాన్ని మనం టెక్నికల్ వర్డ్లో స్ప్రెడ్ అంటాం. బ్యాంకుకి స్ప్రెడ్ ఎంత మిగులుతుంది? 2% ఏదైతే ఉంటుందో 2% మిగలడం అనేది జరుగుతుంది. ఇలా బ్యాంక్ వర్క్ చేయడం అనేది జరుగుతుంది. సో బ్యాంకులు ఓన్లీ వీటికే లోన్స్ ఇస్తాయా అంటే కాదు. మన కంట్రీలో డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో, అభివృద్ధి ఏదైతే ఉంటుందో, ఈ అభివృద్ధికి సాధ్యపడేటటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఈ బ్యాంకులు అప్పు ఇవ్వడం అనేది జరుగుతుంది. సరే, అప్పులు ఇస్తుంది కదా. ఇప్పుడు ఏమొచ్చింది? మనకు కోవిడ్-19 ఏదైతే ఉంటుందో కోవిడ్-19 వచ్చింది. ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే కోవిడ్-19 ముందు కూడా మన తాలూకా జీడిపి ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు పడిపోతూ ఉండడం అనేది జరిగింది. వీ నెవర్ సీన్ రీసెంట్ ఇయర్స్లో నెవర్ సీన్ ఏ సిగ్నిఫికెంట్ గ్రోత్ ఇన్ అవర్ జీడిపి. ఈ టైంలో
బ్యాంకు ఈ తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో జీడిపి పడిపోతుందంటే ఏంటి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి మన కంట్రీలో తయారవ్వట్లేదు. కంపెనీలు గూడ్స్ అండ్ సర్వీసెస్ తయారు చేయకపోతే, ఎందుకు తయారు చేయట్లేదు కంపెనీస్, డిమాండ్ లేదు. డిమాండ్ ఉందనుకోండి, సపోజ్ సబ్బులకి డిమాండ్ ఉందనుకోండి, ఏం జరుగుతుంది, సబ్బులు ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తారు, లాభం అనేది చేసుకుంటారు. ఒకవేళ డిమాండ్ అనేది లేకపోతే ఏం జరుగుతుంది, సబ్బులు అనేవి మ్యానుఫ్యాక్చర్ అవ్వవు, అంతే కదా. సో గూడ్స్ అండ్ సర్వీసెస్ మనకి ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అవ్వట్లేదంటే ఏంటి, డిమాండ్ అనేది పూర్తిగా పడిపోయింది అని అర్థం. డిమాండ్ పడిపోయిందంటే అర్థం ఏంటి, జనాల చేతుల్లో మనీ లేదు అని అర్థం. మనీ ఎప్పుడైనా మనీ సప్లై అనేది ఎక్కువగా ఉందనుకోండి, డిమాండ్ కూడా ఎక్కువ ఉంటుంది. ప్రజల చేతుల్లో డబ్బులు లేవనుకోండి, డిమాండ్ అనేది ఉండదమ్మా. అర్థమైందా? ఇప్పుడు నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, మీ దగ్గర 2000 ఉన్నాయి, మన ఇద్దరం కలిసి మన దగ్గర ఆ డబ్బులు ఉన్నప్పుడే మనం పోటీ పడతాం. నా దగ్గర 200 ఉందనుకోండి, ఏమవుతుంది, డిమాండ్ ఏమైనా ఉంటుందా, ఉండదు. సో నువ్వు ఎంత చెప్తే ఆ రేట్కే, ఫస్ట్ 200 అంటాడు, 200 వరకు నేను ఇస్తాను. సో 200కు కూడా వాడు 300 అన్నాడు అనుకోండి, మీరు 300 అన్నారు అనుకోండి, ఏం జరుగుతుంది, నేను వెనక్కి వెళ్ళిపోవాలి. అదే నా దగ్గర 300 ఉందనుకోండి, నేను 300 ఇస్తానని చెప్తాను. సో అప్పుడు కాంపిటీషన్ ఉండడం వల్ల డిమాండ్ ఉంటుంది. సో మనీ లేకపోతే ఏం జరుగుతుంది, డిమాండ్ అనేది ఉండదు. ఇక్కడ వరకు క్లియర్. సో డిమాండ్లెస్ నేషన్స్ ఏవైతే ఉన్నాయి, డిమాండ్ అనేది ఒక కంట్రీలో ప్రివైల్ అవ్వకపోతే ఆ కంట్రీ అనేది డెవలప్ అవ్వనట్టు. సో జనాల చేతుల్లో డబ్బులు లేవు, ఇక్కడ ఇతని చేతుల్లో డబ్బులు లేవు, ఈ ఇన్స్టిట్యూషన్ కూడా డబ్బులు కట్టలేదు, ఈ ఫామ్ కూడా డబ్బులు కట్టలేదు. ఇప్పుడు బ్యాంకులు లోన్లు ఇచ్చేటటువంటి రిస్క్ చేస్తుందా, చెయ్యదు. మరి లోన్లు ఇవ్వకపోతే డెవలప్మెంట్ అనేది పెరుగుతుందా, కొత్త కంపెనీలు వస్తాయా, రావు. కొత్త ఇన్స్టిట్యూషన్స్ వస్తాయా, రావు. కొత్త ఇన్స్టిట్యూషన్ రాకపోతే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందా, ఎంప్లాయ్మెంట్ అనేది పెరగదు. సో ఎంప్లాయ్మెంట్ పెరగడానికి కానీ, కంట్రీ యొక్క డెవలప్మెంట్ పెరగడానికి కానీ బ్యాంక్ లోన్లు ఇవ్వడం అనేది, ఒక క్యాపిటల్ మూలధనం ఉండడం అనేది చాలా అవసరం. సో బ్యాంకులు అనేవి మాత్రం రిస్క్. ఇప్పటికే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్, ఎన్పిఎస్ బకాయిలు ఏవైతే, మొండి బకాయిలు ఏవైతే ఉన్నాయో, నిరర్ధక ఆస్తులు ఏవైతే ఉన్నాయో పెరిగిపోతున్నాయి. పెరిగిపోతున్నప్పుడు బ్యాంక్ ఏవైనా మరి ఇచ్చే రిస్క్ చేస్తుందా అంటే చేయదు. సో అందుకోసం అని చెప్పి ఎప్పటి నుంచో క్యాబినెట్ ఏముంటుంది, ఒక డెవలప్మెంట్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో, లెట్స్ కమప్ విత్ ఒక డెవలప్మెంట్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్. ఏంటి సార్ ఈ డెవలప్మెంట్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్, ఇది కూడా ఒక బ్యాంక్ లాంటిదే అండి. బ్యాంక్ అనట్లేదు చూడండి, బ్యాంక్ లాంటిది. బ్యాంక్కి దీనికి తేడా ఏంటి సార్, మనం బ్యాంక్ ఏం చేస్తుందన్నాం, డిపాజిట్లు సేకరిస్తుందన్నాం. బట్ ఈ డిఎఫ్ఐస్ ఏవైతే ఉన్నాయో ఇవి డిపాజిట్లు సేకరించవండి. అర్థమైందా, ఇవి డిపాజిట్లు సేకరించవు. వీళ్ళ దగ్గర ఉండేటటువంటి మనీ ఏవైతే ఉన్నాయో, మనీని లోన్లు మాత్రమే ఇస్తాయి. మరి లోన్లు ఇవ్వడానికి వీళ్ళు డబ్బులు ఎవరు ఇస్తారు సార్ అంటే గవర్నమెంట్ ఇస్తుంది. దే ఆర్ యాక్చువల్లీ గవర్నమెంట్ ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్. డబ్బులు ఎవరిస్తారు, గవర్నమెంట్ ఇస్తుంది. లేకపోతే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి బాండ్స్ ఏవైతే ఉంటాయో, బాండ్స్ అమ్మేసి జనాల దగ్గర డబ్బులు ఏవైతే ఉంటాయో మనీని తీసుకోవడం అనేది జరుగుతుందమ్మా. సో జనాల దగ్గర డబ్బులు తీసుకుంటారు, ఆ డబ్బుల్ని ఏం చేస్తారు, కాస్త ఎక్కువ ఇంట్రెస్ట్కి. మనకి బాండ్ చూడండి, బాండ్ అంటే మీ అందరికీ తెలుసు, బాండ్ మీద ఏముంటుంది, ఒక ఫేస్ వాల్యూ అనేది ఉంటుంది, కూపన్ కోడ్ ఏదైతే ఉంటుందో కూపన్ కోడ్ ఉంటుంది, దాంతోపాటు మెచ్యూరిటీ పీరియడ్ ఏదైతే ఉంటుందో మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. ఫేస్ వాల్యూ సపోజ్ 10,000 రూపాయలు అనుకోండి, 10,000 రూపాయలు బాండ్ అమ్ముతుంది అనుకోండి, కూపన్ కోడ్ 10% అనుకోండి, దాంతోపాటు మెచ్యూరిటీ పీరియడ్ 10 years అనుకోండి. అంటే 10 ఏళ్ల తర్వాత నాకు మొత్తం ఎంత వస్తుంది, 10,000కి ఇంకొక 10,000 కలిపి 20,000 ఇది నాకు ఇదేదైతే ఉందో మన తాలూకా ఈ బ్యాంక్ ఏదైతే, ఈ బాండ్ అమ్మేవాడు ఎవరైతే ఉన్నాడో ఆయన నాకు చెల్లిస్తాడు. సో మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం, 10,000 ఇన్వెస్ట్ చేస్తాం. నా 10,000ని నాకు 10% ఇచ్చినప్పుడు లోన్లు ఎంత ఇస్తుంది, 15% ఇక్కడ ఇస్తుంది. ఆ 5% దీని తాలూకా మెయింటెనెన్స్కి కానీ రిస్క్ మేనేజ్మెంట్కి కానీ ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. దీన్నే మనం డెవలప్మెంట్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. దే ఆర్ యాక్చువల్లీ ఓన్డ్ బై గవర్నమెంట్ ఆర్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ అండి. ఎందుకు, లో క్యాపిటల్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అండ్ దాంతోపాటు లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్కువ కాలం పట్టేటటువంటి ప్రాజెక్ట్స్. సపోజ్ ఒక పెద్ద హైవే వేయాలనుకోండి, సింపుల్గా ఒక సంవత్సరంలోనో 6 నెలల్లోనో అయిపోతుందా, అవ్వదు. ఎంతకాలం ఉండాలి, సుమారు ఒక 5 ఏళ్ళు పడుతుంది. సో ఇలాంటి లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇది చేయడానికి కూడా మనకి ఏం చేస్తున్నారు, ఇది పెట్టడం అనేది జరుగుతుంది, ఇది చేయడం అనేది జరుగుతుందండి. అర్థమైనా, కమర్షియల్ లెండర్స్ నుంచి, అంటే బ్యాంకులు లాంటి వాళ్ళు వీటికి లోన్స్ ఇవ్వట్లేదు అనుకోండి ఈ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్కి, అప్పుడు డెవలప్మెంట్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్ ఏం చేస్తుంది, లోన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా. సో యాజ్ ఆఫ్ 2019 డిసెంబర్ 2019 ఏదైతే ఉంటుందో, డిసెంబర్ 2019 నాటికి దేర్ వర్ 6,000 బ్రౌన్ ఫీల్డ్ అండ్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ రిక్వైరింగ్ ఫండింగ్. మొత్తం 6,000 ఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయంట, బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ అండ్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నాయంట.
పెండింగ్లో ఉన్నాయి, వీటికి ఫండింగ్ కావాలి, ఇవి ఇనిషియేట్ అవ్వాలంటే, ఇవి మొదలవ్వాలంటే ఫండింగ్ కావాలి. ఇంతకీ ఈ బ్రౌన్ ఫండింగ్ అంటే ఏంటి సార్, గ్రీన్ ఫండింగ్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి సార్? గ్రీన్ ఫండింగ్ ప్రాజెక్ట్ అంటే ఫ్రమ్ స్క్రాచ్, అంటే దీనికి నువ్వు క్యాపిటల్ అనేది సమకూర్చుకోవాలి, ల్యాండ్ సమకూర్చుకోవాలి, అండ్ మనకి మ్యాన్ పవర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తెచ్చుకోవాలి. ఫ్రమ్ స్క్రాచ్ నువ్వు బిజినెస్ అనేది మొదలు పెట్టాలి. సో బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి సార్ అంటే ఆల్రెడీ ఉన్నటువంటి ఫర్మ్ ఏదైనా ఉందో, ఒక షాప్ ఉందనుకోండి, ఆ షాపు నువ్వు కొనుక్కోవచ్చు. ఆల్రెడీ నీకు షాప్లా ఉంది, ఆ షాపు నువ్వు తీసుకొని నీ బిజినెస్ నువ్వు కంటిన్యూ చేసుకుంటున్నావు. అర్థమైందా? దాన్ని మనం బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ అని అంటాం. సో ఈ బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ అండ్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ అనేవి స్టార్ట్ అవ్వడానికి మొత్తం 6,000 ఈ బ్రౌన్ ఫీల్డ్ అండ్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ అనేవి పెండింగ్లో ఉండడం అనేది జరిగింది. అవైటింగ్ ఫర్ ఫండింగ్ అనేది కోరుకుంటున్నాయంట. సో ఇలాంటి వాటికి ఫండింగ్ అనేది ఏర్పరచాలంటే బ్యాంకులు ఇస్తున్నాయా? ఇవ్వట్లేదు. ఎందుకు? ప్రాబ్లం అనేది ఉండడం వల్ల. అర్థమైందా? కోవిడ్-19 ప్రాబ్లమ్స్, బ్యాంకులు కూడా క్రైసిస్లో ఉన్నాయి, ఎన్పిఎస్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో వీటిని ఆదుకునే వాళ్ళు ఎవరు? డిఎఫ్ఐస్ ఏవైతే ఉన్నాయో, డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి ఆదుకోవడం అనేది జరుగుతుంది. ఈవెన్ ఇన్ బడ్జెట్ 2021-22 హ్యాడ్ ప్రొవైడెడ్ ఫర్ అన్ ఇనిషియల్ అమౌంట్ ఆఫ్ 20,000 crore అండి. బడ్జెట్ 21-22 ఏదైతే ఉంటుందో, నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేసినప్పుడు ఈ డిఎఫ్ఐ ఏదైతే ఉంటుందో, డెవలప్మెంట్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ కోసం దీన్ని సెటప్ చేయడానికి మూలధనంగా 20,000 కోట్లు అనేవి ఏర్పరచడం అనేది జరిగింది. 20,000 కోట్లు అనేవి ఇది చేయడం అనేది జరుగుతుంది. అదే కేటాయించడం అనేది జరిగింది. అర్థమైందా? రైట్. అయితే వాట్ ఆర్ ద ప్రైమరీ, ఇప్పుడు డిఎఫ్ఐస్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. చూడండి, వాట్ ఆర్ ద ప్రైమరీ ఆబ్జెక్ట్స్ ఆఫ్ దిస్ డెవలప్మెంట్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్. ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే కంట్రీలో ఉండేటటువంటి ఎకనామిక్ డెవలప్మెంట్. అదేంటి సార్, వాళ్ళకు లోన్స్ ఇస్తే ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఎలా పెరుగుతుంది? వాళ్ళకు లోన్స్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? దే విల్ కమ్ అప్ విత్ డిఫరెంట్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో గూడ్స్ అండ్ సర్వీసెస్ పెరిగితే ఏమవుతుంది? జీడిపి అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. దాంతోపాటు దే విల్ ఎంప్లాయ్ సమ్ స్టాఫ్, ఎంప్లాయ్మెంట్ కూడా పెరగడం అనేది జరుగుతుంది. స్టాఫ్కి ఎంప్లాయ్మెంట్ దొరికితే ఏమవుతుంది? వాళ్ళకి జీతం వస్తుంది. జీతం వస్తే ఏం చేస్తారు? వాళ్ళు ఖర్చు పెడతారు. ఖర్చు పెడితే ఏం జరుగుతుంది? డిమాండ్ అనేది పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ఏమవుతుంది? మళ్ళీ ప్రొడక్షన్ పెరుగుతుంది. సో ఎంప్లాయ్మెంట్, ఒక కంట్రీ యొక్క ఎకనామిక్ ఎంప్లాయ్మెంట్కి ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. అండ్ దాంతోపాటు దీస్ బ్యాంక్స్ ప్రొవైడ్ ఫైనాన్షియల్ యాజ్ వెల్ యాజ్ టెక్నికల్ సపోర్ట్. ఇవేం చేస్తాయి? ఫినాన్షియల్ సపోర్ట్ అనేది ఇస్తాయి. దాంతోపాటు ఈవెన్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో, టెక్నికల్ సపోర్ట్ కూడా డిఫరెంట్ ఫార్మ్స్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. టెక్నాలజికల్ ఆర్ టెక్నికల్ సపోర్ట్ కూడా అందించడం అనేది జరుగుతుంది. బట్ దే డోంట్ యాక్సెప్ట్ డిపాజిట్స్ అండి. గుర్తుపెట్టుకోండి, డిఎఫ్ఐస్ అనేవి డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో, డిపాజిట్స్ అనేవి ఇది చెయ్యు. సో ఫండ్స్ ఎలా తెచ్చుకుంటాయి? గవర్నమెంట్ దగ్గర నుంచైనా తెచ్చుకుంటాయి, లేకపోతే చారిటబుల్ ట్రస్ట్ నుంచైనా తెచ్చుకుంటాయి, లేకపోతే బాండ్స్ ఏవైతే ఉన్నాయి, ఇందాక చెప్పాం కదా, జనరల్ పబ్లిక్ బాండ్స్ అమ్మి కూడా అవి వాళ్ళ తాలూకా క్యాపిటల్ ఏదైతే ఉంటుందో క్యాపిటల్ని తెచ్చుకోవడం అనేది జరుగుతుందండి. అర్థమైందా? సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ ఇంకొక పని ఇది చేస్తుంది. ఏం చేస్తుంది అంటే, డిఎఫ్ఐస్ వాళ్ళ దగ్గర డబ్బులు లేవనుకోండి, సపోజ్ డిఎఫ్ఐస్ దగ్గర తక్కువ ఉంది, కానీ ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్కి సపోజ్ 10,000 కోట్లు అవసరం అండి. 10,000 కోట్లు బ్యాంకులు ఇవ్వట్లా. ఎవరికి? ఎవరైతే ఈ ప్రాజెక్ట్ చేపట్టారో వాళ్ళకి, ఆ కంపెనీకి. సో డిఎఫ్ఐ దగ్గర పాపం చూస్తే డబ్బులు లేవు, చాలా వాటికి ఖర్చు పెట్టేసింది. ఇప్పుడు డిఎఫ్ఐ ఏం చేస్తుంది? తిన్నగా బ్యాంక్ దగ్గరికి వెళ్తుంది. బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తుంది అంటే, నేను నీకు గ్యారంటీగా ఉంటాను, షూరిటీగా ఉంటాను, ఒకవేళ ఈయన నీకు కట్టలేదు అనుకోండి, నేను కడతాను. సో నువ్వేం చేస్తావు? బ్యాంక్ వాడికి ఏం చెప్తుంది? ఆయనకి ఆ 10,000 కోట్లు ఏవైతే ఉంటాయో అవి ఇవ్వు అని చెప్పి ఇది ఇవ్వడం అనేది జరుగుతుందండి. అర్థమైందా? సో ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇలాంటివి చేయడం అనేది జరుగుతుంది. రైట్. దాంతోపాటు టెక్నికల్ అసిస్టెన్స్ కూడా కల్పిస్తుంది. ఒక ప్రాజెక్ట్ జరుగుతున్నప్పుడు ఆ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఇవ్వడం కానీ, లేకపోతే పెర్ఫార్మెన్స్, వైబిలిటీ స్టడీ, ప్రాజెక్ట్ ఎంతవరకు లాభం చేకూరుస్తుంది, ఎంతవరకు ఫీజిబుల్గా ఉంటుంది, లాభాలు వచ్చేటటువంటి ఛాన్స్ ఎంత ఉంది, అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, కన్సల్టెన్సీస్, బెటర్ మ్యాన్ పవర్, బెటర్ టెక్నాలజీని వీటికి తీసుకురావడం కానీ, ఎందుకంటే ఇవి లాభాల్లో, ఈ కంపెనీలు లాభాల్లో ఉంటేనే డిఎఫ్ఐస్ వాటి సొమ్ము ఏదైతే ఉంటుందో అది వసూలు అవుతుంది, లేకపోతే సొమ్ము వసూలు అవుతుందా? అవ్వదమ్మా. అర్థమైందా? సో అది అనేది జరగడం అనేది జరుగుతుంది. ఇంకో కొన్ని ప్రిలిమ్స్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రిలిమ్స్ ఫ్యాక్ట్స్ అనేవి తెలుసుకుందాం. చూడండి. సో మొదటి డిఎఫ్ఐ ఏంటి ఇండియాలో? డెవలప్మెంట్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్ ఏంటి అంటే ఐఎఫ్సిఐ, ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో, ఇది ఎప్పుడు అవ్వడం అనేది జరిగింది అంటే 1948లో, 1948లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఈవెన్ ఐసిఐసిఐ ఏదైతే ఉంటుందో ఇది కూడా ఒక డిఎఫ్ఐ లాగే స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందండి. డెవలప్మెంట్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్గానే స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది 1955లో. వరల్డ్ బ్యాంక్ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ ద్వారా ఐసిఐసిఐ ఏదైతే ఉంటుందో ఐసిఐసిఐ కూడా స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది.
తర్వాత అది కమర్షియల్ లెండింగ్ ఏదైతే ఉంటుందో కమర్షియల్ దీనిలోకి రావడం అనేది జరిగింది. అర్థమైందా? ఈవెన్ ఐడిబిఐ ఏదైతే ఉంటుందో ఐడిబిఐ కూడా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ డిఎఫ్ఐ, డెవలప్మెంట్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్. ఐడిబిఐ అంటే ఏంటి? ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విచ్ వాజ్ సెటప్ ఇన్ 1964. 1964లో దీన్ని సెటప్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ యూనివర్సల్ బ్యాంక్ ఇన్ 2003. యూనివర్సల్ బ్యాంక్ అంటే ఏంటమ్మా? నాట్ ఓన్లీ డెవలప్మెంట్ ఫినాన్సే కాదు, కమర్షియల్ ఏదైతే ఉంటుందో కమర్షియల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో ఇన్సూరెన్స్ కూడా కల్పిస్తారు. దాంతోపాటు మీకు ఇంకొకటి ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ లాంటివి ఏవైతే ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్ లాంటివి కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది, ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. ఇలాంటి వాటిల్లో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో మన దీనిలోకి రావడం అనేది జరిగింది. మీరు ఫారిన్ ట్రేడ్లో చూసుకుంటే ఎగ్జిమ్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఎగ్జిమ్ బ్యాంక్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డిఎఫ్ఐ అండి. అర్థమైందా? ఇది లోన్ ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఎగుమతులు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సపోజ్ ఎగుమతి చేసేటప్పుడు అటు నుంచి డబ్బులు రాలేదనుకోండి, వీళ్ళ క్యాపిటల్ ఎంత కొంత కావాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాయి, ఇవి లోన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది ఎగ్జిమ్ బ్యాంక్. ఎందుకు? ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయి, కంట్రీ యొక్క ఎక్స్పోర్ట్స్ అనేవి పెంచడానికి. అగ్రికల్చర్ గురించి చూసుకుంటే నాబార్డ్ ఏదైతే ఉంటుందో నాబార్డ్, ఇది కూడా ఒక డెవలప్మెంట్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్. ఇవి ఉంటుండగా కొత్త ఇన్స్టిట్యూషన్ గురించి కూడా గవర్నమెంట్ అనేది ఆలోచించడం అనేది జరుగుతుంది. అండ్ హౌసింగ్లో చూసుకుంటే హౌసింగ్ సంబంధించినటువంటి లోన్స్ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో నేషనల్ హౌసింగ్ బ్యాంక్, ఇది 1988లో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. హౌసింగ్ లోన్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? రియల్ ఎస్టేట్ సెక్టార్ని బూస్ట్ చేయడానికి. అర్థమైందా? సో ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం ఇవి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేది జరుగుతుంది. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, అంటిల్ ఆర్ అన్లెస్ దే బికమ్ యూనివర్సల్ బ్యాంక్. ఐసిఐసిఐ యూనివర్సల్ బ్యాంక్ అయింది. మీకు ఇక్కడ చూసుకుంటే మన తాలూకా ఐడిబిఐ ఏదైతే ఉంటుందో ఐడిబిఐ కూడా యూనివర్సల్ బ్యాంక్ అయింది. యూనివర్సల్ బ్యాంక్ కాకుంటే దే షుడెంట్ యాక్సెప్ట్ ఎనీ డిపాజిట్స్. డెవలప్మెంట్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ మామూలుగా డిపాజిట్స్ అనేవి సేకరించవు. అర్థమైందా? దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ షుడ్ రిమెంబర్ రిగార్డింగ్ దిస్ ఆర్టికల్. చాలా రోజులైంది ఒక ఎకానమిక్ సంబంధించినటువంటి ఆర్టికల్ చేసి. సో మీ అందరికీ కంప్లీట్గా అర్థం చేసే ప్రయత్నం చేశాను, అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. లెట్ us move to the నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఢిల్లీ రిమైన్స్ మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ రిపోర్ట్లో రావడం అనేది జరిగింది. స్విస్ కంపెనీ అయినటువంటి ఐక్యూఎయిర్ ఏదైతే ఉంటుందో ఒక ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ, వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఢిల్లీ ఏదైతే ఉంటుందో అన్ని క్యాపిటల్స్ కంటే ఇట్ రిమైన్స్ మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్గా ఉండడం అనేది జరిగిందాము. అర్థమైందా? దీన్ని మనం జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో చదువుకోవడం అనేది జరుగుతుంది. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఈ ఆర్టికల్ని డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. So, according to a report by IQAir is a Swiss air quality technology company and it is an air quality technology company. సో ఈ కంపెనీ ఏదైతే ఉంటుందో ఇది ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఈ రిపోర్ట్ ప్రకారంగా ఏం చెప్పారు అంటే, వీళ్ళు ఇచ్చేటటువంటి రిపోర్ట్ ప్రకారంగా ఢిల్లీ ఏదైతే ఉంటుందో ఢిల్లీ ఈజ్ ద మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్, చాలా ఎక్కువ పొల్యూట్ అయినటువంటి క్యాపిటల్ అని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగింది. క్యాపిటల్ సిటీ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే. రైట్. సో దీనిలో డీటెయిల్స్ ఏం చెప్పారు అంటే, ఐక్యూఎయిర్ ఏదైతే ఉందో ఇది ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం సో ఇది దేనిలో పనిచేస్తుంది అంటే, ఇట్ ఈస్ స్పెషలైజ్డ్ ఇన్ ప్రొటెక్షన్ ఎగెన్స్ట్ ఎయిర్ బోర్న్ పొల్యూటెంట్స్. సో ఎయిర్లో ఉండేటటువంటి పొల్యూటెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి హ్యూమన్స్కి ప్రొటెక్ట్ చేయడానికి ఇది చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్లో కూడా ఇది పనిచేయడం అనేది జరుగుతుంది. దీని తాలూకా ఇది ఇచ్చినటువంటి 2020 రిపోర్ట్ ఏదైతే ఉంటుందో 20 రిపోర్ట్లో మొత్తం ఇది ఎవాల్యుయేట్ చేసినటువంటి కంట్రీస్ ఎన్ని అంటే 106 కంట్రీస్ అమ్మ. మొత్తం 106 దేశాలను ఇది ఎవాల్యుయేట్ చేయడం అనేది జరిగింది. సో దీనిలో మన తాలూకా పొల్యూషన్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో పొల్యూషన్ లెవెల్స్ అనేవి ఏ కంట్రీలో ఎంత ఉన్నాయి, ఏ క్యాపిటల్లో ఎంత ఉన్నాయి అని చెప్పి చెప్పడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? చూడండి, దీనిలో ముఖ్యంగా ఏం చెప్పారంటే, అవుట్ ఆఫ్ ద 106 మానిటర్డ్ కంట్రీస్, ఈ మానిటర్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఓన్లీ 24 కంట్రీస్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క గైడ్ లైన్స్ అనేది మీట్ అవ్వడం అనేది జరిగిందంట. ఫర్ PM 2.5 వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పార్టిక్యులర్ మ్యాటర్ 2.5 ఎంత మోతాదులో ఉంటే సరిపోతుందో అంత మోతాదులో ఇది అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అంత మోతాదులో ఈ 24 కంట్రీస్లో మీట్ అవ్వడం అనేది జరిగింది, మెయింటైన్ చేయడం అనేది జరిగింది. మిగిలిన కంట్రీస్ అన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క గైడ్ లైన్స్ కంటే ఎక్కువ మోతాదులో అక్కడ మనకి PM 2.5 పార్టిక్యులర్ మ్యాటర్ 2.5 ఉండడం అనేది జరిగిందమ్మ.
అర్థమైందా? ఇదొక మెయిన్ కన్సర్న్. అండ్ బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ ఏవైతే ఉన్నాయో దే వర్ ద కంట్రీస్ ఇన్ 2020 విత్ వర్స్ యావరేజ్ ఆఫ్ PM 2 లెవెల్స్ దాన్ ఇండియా. ఇండియాలోనే ఘోరంగా ఉంది అనుకుంటే పార్టికులర్ మ్యాటర్ 2.5 యొక్క కాన్సన్ట్రేషన్ బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్లో కూడా ఇంకా ఘోరంగా ఉండడం అనేది జరిగిందంట. అండ్ ర్యాంక్డ్ బై సిటీస్, హోటన్ ఇన్ చైనా వాజ్ ద మోస్ట్ పొల్యూటెడ్ ఫాలోడ్ బై గజియాబాద్ ఇన్ ఉత్తరప్రదేశ్. చూడండి, హయ్యెస్ట్ పొల్యూటెడ్ సిటీ ఏంటి అంటే హోతన్. హయ్యెస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీ ఏంటి? ఢిల్లీ, రాజధాని నగరం హోటన్. ఇది ఎక్కడుంది అంటే చైనాలో ఉండడం అనేది జరిగింది. ద మోస్ట్ పొల్యూటెడ్ అంటండి. దీని తర్వాత మోస్ట్ పొల్యూటెడ్ ఏముంది అంటే ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ ఏదైతే ఉంటుందో గజియాబాద్. ఇట్ ఈస్ వెరీ వెరీ పొల్యూటెడ్ సిటీ, రైట్? సో ఇది మనకి చెప్పడం అనేది జరిగింది. మీరు ఇండియా విషయానికి వస్తే ఢిల్లీస్ పార్టికులర్ మ్యాటర్ 2.5 ఇదేదైతే ఉందో దిస్ కాన్సన్ట్రేషన్ లెవెల్ ఇన్ 2020లో దాని కాన్సన్ట్రేషన్ సాయి 15% ఇంప్రూవ్మెంట్, 15% కాస్త ఇంప్రూవ్ అవ్వడం అనేది జరిగిందంట. దేంతో పోలిస్తే 2019తో పోలిస్తే, అర్థమైందా? బట్ ఇట్ రిమైన్స్ యాజ్ ద మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ సెకండ్ స్ట్రైట్ ఇయర్. 2019లోను పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీగా ఉంది, 2020లో కూడా మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీగా ఉండడం అనేది జరిగిందమ్మ. సో యావరేజ్ పొల్యూషన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అంటే 51.9 నానోగ్రామ్స్ పర్ మీటర్ క్యూబ్గా ఉండడం అనేది జరిగింది 2020లో. అర్థమైందా? ఎక్కడ అంటే మన కంట్రీలో 2019తో పోలిస్తే దీనిలో ఎలా ఉండడం అనేది జరిగింది. 2020లో 51.9 ఉంది, 2019లో ఎంత ఉందంటే ఏకంగా 58.1 నానోగ్రామ్స్ పర్ మీటర్ క్యూబ్ ఇంత ఉండడం అనేది జరిగిందాం. సో కాస్త తగ్గిందనే మనం చెప్పుకోవాలి. లాక్డౌన్ ఎఫెక్ట్ అవ్వచ్చు, ఏ ఎఫెక్ట్ అయినా అవ్వచ్చు. అవుట్ ఆఫ్ ద 15 మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ ఇన్ ద వరల్డ్ 13 వర్ ఇండియా. ఫస్ట్ 15 మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్లో మొదటి 13 సిటీస్ ఏవి అంటే ఇండియా నుంచే ఉండడం అనేది జరిగింది. అది నిజంగా బాధాకరమైనటువంటి విషయం. ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ ఏ పాండమిక్ ఇయర్ 2020 వాజ్ పర్టికులర్లీ సివియర్ ఫర్ అగ్రికల్చరల్ బర్నింగ్. సో పాండమిక్ ఉన్నప్పటికీ 2020లో ఢిల్లీని ఎప్పటి నుంచో పట్టిపీడుస్తుంది. కారణం ఏంటి? ఢిల్లీ యొక్క పొల్యూషన్ మెయిన్ కారణం స్టబుల్ బర్నింగ్ ఏదైతే ఉంటుందో స్టబుల్ బర్నింగ్. చుట్టుపక్కల ఉన్నటువంటి రాజస్థాన్ కానీ, పంజాబ్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, హర్యానాలో కానీ ఈ రైస్ ఏదైతే ఉంటుందో రైస్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ. పంట పండిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు? పంటని కాల్చివేయడం అనేది జరుగుతుంది. సో ఈ స్టబుల్ బర్నింగ్ ఈజ్ ద మెయిన్ థ్రెట్, చాలా థ్రెట్గా ఉండడం అనేది జరిగింది. సో దానివల్ల మనకి ఢిల్లీ పొల్యూషన్ ఏదైతే ఉంటుందో ఢిల్లీ పొల్యూషన్ సిగ్నిఫికెంట్గా పెరగడం అనేది జరిగింది. ఢిల్లీ పొల్యూషన్ పెరగడానికి మెయిన్ కారణాలు చాలా ఉన్నాయండి. ముఖ్యంగా మీరు జాగ్రత్తగా చూసుకుంటే సిటీ యొక్క సిటీలో డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ చాలా ఎక్కువ. అండ్ ఈ స్టబుల్ బర్నింగ్ ఏదైతే ఉంటుందో స్టబుల్ బర్నింగ్, దాంతోపాటు వింటర్లో ఏదైతే ఉంటుందో వింటర్లో మనకి ఎయిర్ మూమెంట్ అనేది ఉండదు. ఎయిర్ మూమెంట్ లేకపోవడం వల్ల దిస్ పార్టికులర్ మ్యాటర్ 2.5 ఏదైతే ఉంటుందో దీస్ ఎయిర్ బార్న్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో గాల్లోనే ఆగిపోవడం అనేది, స్తంభించిపోవడం అనేది జరుగుతుంది, రైట్? దీస్ వర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ ఢిల్లీస్ పొల్యూషన్ అమ్మ. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి ఇక్కడ ఒక కాన్స్టిట్యూషన్లో ఒక ఆర్టికల్ అనేది మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 21. సో ఇప్పటివరకు మీకు న్యూస్లో చెప్పాను, ఎక్స్ట్రా చూడండి, మీకు కొద్దిగా మీరు అలవాటు చేసుకోవాల్సింది. ఆర్టికల్ 21 మనకి ఏం చెప్తుంది అంటే రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో రైట్ టు లైఫ్ అంటే ఏంటి? ఇక్కడ ఒక జంతువులాగా ఊపిరి తీసుకొని బతకడమా? కాదండి. రైట్ టు లైఫ్ కింద ఏమొస్తుంది? ఒక డిగ్నిఫైడ్ లైఫ్ కూడా వస్తుంది. అందుకే రైట్ టు ఎడ్యుకేషన్ని మనం ఆర్టికల్ 21లోనే పెట్టడం అనేది జరిగింది. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఆర్టికల్ 21లో రైట్ టు లైఫ్ ఉంది. రైట్ టు లైఫ్లో అండర్లైన్డ్గా రైట్ టు లివ్ ఏ హెల్దీ లైఫ్ కూడా మనకు ఉంటుంది. ఎలా పడితే అలా బతికేయడం కాదు, హెల్దీ లైఫ్ బతికేటటువంటి హక్కు కూడా మనకు ఉంటుందని సుప్రీంకోర్టు ఒకసారి అభిప్రాయపడడం అనేది జరిగింది. రైట్ టు లైఫ్ ఏదైతే ఉందో దీన్ని ఇంటర్ప్రెట్ చేస్తూ చెప్పడం అనేది జరిగింది. సో ఇలాంటి ఎయిర్ పొల్యూషన్ ఉన్నప్పుడు నిజంగా మనకి హెల్దీ లైఫ్ అనేది ఉంటుందా? ఒకసారి ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ వాసుల యొక్క పరిస్థితి తెలుసుకోండి. ద మోస్ట్ పొల్యూటెడ్ సిటీ, సెకండ్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ ద వరల్డ్ అంట, రైట్? సో అది కూడా ఇది అవ్వడం అనేది జరుగుతుంది. ఈవెన్ ఇన్ DPSPs, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏదైతే ఉంటుందో దానిలో కూడా ఆదేశిక నియమాల్లో కూడా దీనిలో మనకి ఆర్టికల్ 48A ఉంటుందమ్మా DPSPsలో. ఈ 48 ఏం చెప్తుంది? ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ గురించి స్టేట్ ఏదైతే ఉంటుందో ప్రభుత్వం, స్టేట్ అంటే ఇక్కడ ప్రభుత్వం అని అర్థం. సో గవర్నమెంట్ ఏం చేయాలి?
పాలసీస్ ఏవైతే ఉన్నాయో పాలసీస్ తీసుకోవాలి. ప్రొటెక్షన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ సేఫ్ గార్డింగ్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ అని చెప్పి మనకు చెప్పడం అనేది జరిగింది కదా. సో 48 ద్వారా మన తాలూకు కాన్స్టిట్యూషన్ స్టేట్కి ఏం డైరెక్ట్ చేస్తుంది, యాక్షన్ తీసుకోవాలని చెప్తుంది. బట్ స్టిల్ పొల్యూషన్ అనేది ఇంత లెవెల్స్లో పెరిగిపోతున్నప్పుడు చాలా ప్రాబ్లం అనేది జరగడం అనేది జరుగుతుంది. సో ఎన్విరాన్మెంట్ డిటోరియేషన్ గురించి ఏదైనా వచ్చినప్పుడు ఇఫ్ యూ మెన్షన్ దీస్ కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్స్ మెన్షన్ చేస్తే మీకు ఆన్సర్ అనేది ఇంకా ఇన్ఫర్మేటివ్గా తయారవుతుంది. అర్థమైంది. ఎప్పుడైనా కాంప్రహెన్సివ్గా చదువుకోవడానికి ప్రయత్నించండి. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఈ పర్టికులర్ ఆర్టికల్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రాజ్యసభ పాసెస్ ఎంటీపీ బిల్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్లో మనం మాట్లాడుకుంటాం. వెరీ ఇంపార్టెంట్ బిల్. దీని గురించి కూడా డీటెయిల్గా మాట్లాడదాం. ఇంతకీ ఎంటీపీ బిల్ అంటే ఏంటండి అంటే మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ బిల్ 2020. సో దీనికి ముందు వచ్చినటువంటి బిల్ ఏదైతే ఉంటుందో ఒరిజినల్ బిల్ 1971లో తీసుకొచ్చినటువంటి బిల్కి అమెండ్మెంట్స్ అనేవి పాస్ చేశారు. కొత్త రూల్స్, కొత్త రెగ్యులేషన్స్ అనేవి ఇచ్చారు. సో వీటన్నింటి గురించి డీటెయిల్డ్గా మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. సో మళ్ళీ ఈ ఆర్టికల్ను కూడా మనం కాన్స్టిట్యూషన్ దగ్గర నుంచి వద్దాం, రాజ్యాంగం నుంచి వద్దాం. సో ఉమెన్ మీ అందరికీ తెలుసు, సొసైటీ అనేది నడవాలంటే ఉమెన్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఉమెన్ వెల్ఫేర్, ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఉమెన్ కానీ దురదృష్టవశాత్తు ఉమెన్ ఎప్పుడు వల్నరబుల్గానే ఉండడం అనేది జరుగుతుంది. సో బికాస్ ఆఫ్ దేర్ బయోలాజికల్ స్ట్రెంగ్త్ కానీ దేనికోసమైనా దే ఆర్ వెరీ వల్నరబుల్, రైట్. సో దే గెట్ ఎఫెక్టెడ్ ఈజీలీ. సో ఉమెన్ తాలూకా ఎంపవర్మెంట్కి మన తాలూకా రాజ్యాంగం ఏదైతే ఉంటుందో, మన తాలూకా ఇండియా ఏదైతే ఉంటుందో, ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ రైట్స్ ఉన్నాయండి. ఒకటి కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో కాన్స్టిట్యూషనల్ రైట్స్, దాంతోపాటు లీగల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో లీగల్ రైట్స్. కాన్స్టిట్యూషనల్ రైట్స్ అంటే ఏంటండి, భారత రాజ్యాంగం ఉమెన్కి కల్పించినటువంటి రైట్స్, అంటే రాజ్యాంగంలో వీళ్ళ కోసం పొందుపరిచినటువంటి రైట్స్ అమ్మ. వాట్ యూ మీన్ బై లీగల్ రైట్స్ అంటే భారత పార్లమెంటు చట్టాలు చేసి వాళ్ళకి అప్పగించినటువంటి రైట్స్, హక్కులు ఏవైతే ఉంటాయో హక్కులు. సో కాన్స్టిట్యూషనల్ రైట్స్లో మనకి ఏమొస్తుంది అంటే ఆర్టికల్ 15 ఏదైతే ఉంటుందో 59 డిస్క్రిమినేట్ చేయకూడదు ఉమెన్ అని చెప్పి నో ఎగనెస్ట్ డిస్క్రిమినేషన్, రైట్. సో ఆర్టికల్ 15 అనేది కూడా ఉండడం అనేది జరిగింది. దాంతోపాటు ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్పెషల్ ప్రొవిజన్స్ కూడా కల్పించాలి. ఆర్టికల్ 16 ఏం చెప్తుంది, ఈవెన్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ ఉమెన్ అని చెప్పి జెండర్ పేరుతో డిస్క్రిమినేట్ చేయకూడదు అని చెప్పి మనకి చెప్పడం అనేది జరుగుతుంది, రైట్. దాంతోపాటు ఆర్టికల్ 23 ఏదైతే ఉంటుందో ఉమెన్ ట్రాఫికింగ్కి ఎగనెస్ట్గా మాట్లాడడం అనేది జరుగుతుంది, రైట్. దాంతోపాటు డిఫరెంట్ ఆర్టికల్ 239 గురించి మనం మాట్లాడుకుంటే దీనిలో ఏం చెప్తారు, పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్లో ఉమెన్కి 1/3 రిజర్వేషన్స్ అనేవి కల్పించాలి అని చెప్పి దీనిలో మనకి చెప్పడం అనేది జరుగుతుంది, రైట్. ఉమెన్కి ఇలా కాన్స్టిట్యూషన్లో చాలా రైట్స్ ఏవైతే ఉన్నాయో, హక్కులు ఏవైతే ఉన్నాయో హక్కుల్ని పొందుపరచడం అనేది జరిగింది. అంతేనా, ఈవెన్ ఇన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో కూడా స్టేట్ అనేది ఏం చేయాలి, ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్, జెండర్ బేస్డ్ డిస్క్రిమినేషన్ లేకుండా సమానమైనటువంటి వర్క్ చేస్తే సమానమైనటువంటి వర్క్ అనేది ఇవ్వాలి, సమానమైనటువంటి వర్క్ చేస్తే సమానమైనటువంటి పే అనేది ఇవ్వాలని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఉమెన్కి మెటర్నిటీ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో మెటర్నిటీ బెనిఫిట్స్ అనేవి తప్పకుండా, మెటర్నిటీ లీవ్స్ కానీ బెనిఫిట్స్ కానీ తప్పకుండా ఇవ్వాలి. దాంతోపాటు ఇలా మనకి చాలా ఇన్హ్యూమన్ ఇవేవైతే ఉన్నాయో ఇన్హ్యూమన్ కండిషన్స్లో ఉమెన్కి వర్క్ చేయకూడదు. అండ్ మైన్స్ లాంటివి ఏవైతే ఉన్నాయో మైన్స్లో ఉమెన్ వర్క్ చేయకూడదు. మనకి ఇండియా మైన్స్ యాక్ట్ అనేది ఒకటి రావడం అనేది జరిగింది. దట్ ఈస్ ఎ లీగల్ రైట్. దీనిలో ఏం చెప్పారు మనకి, సాయంత్రం 6 PM నుంచి ఉదయం 7 AM వరకు ఉమెన్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇది చేయకూడదమ్మా, వాళ్ళని ఎంప్లాయ్ చేయకూడదు. దాంతోపాటు మనకి సిఆర్పిసి కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో దానిలో కూడా కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. ఏం ప్రొవిజన్స్ ఉన్నాయండి, ఉమెన్ ఎవరైతే ఉంటారో ఉమెన్కి అరెస్ట్ చేసే పద్ధతి, ఉమెన్కి లేడీ కానిస్టేబుల్తోనే అరెస్ట్ చేయించాలి, మేల్ పీపుల్ అరెస్ట్ చేయకూడదు. ఈవెన్ ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ఏదైతే ఉంటుందో దానిలో కూడా మనకి ఉమెన్కి చాలా ప్రొవిజన్స్ అనేవి కల్పించడం అనేది జరిగింది, రైట్. దానిలో ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే టెర్మినేటింగ్ ప్రెగ్నెన్సీ. ఇది చాలా పెద్ద ఇష్యూగా ఉండేదండి ఒకప్పుడు. ప్రెగ్నెన్సీ అనేది ఎవరైనా టెర్మినేట్ చేసుకోవచ్చా, దట్ ఈజ్ ఉమెన్స్ రైట్. ఉమెన్ కావాలనుకున్నప్పుడు ఒక మెడికల్ ప్రాక్టీషనర్ ఎవరైతే ఉంటారో ఆయన్ని తాలూకు సహాయం తీసుకొని షీ కెన్ టెర్మినేట్ హెర్ ప్రెగ్నెన్సీ.
ప్రెగ్నెన్సీ అనేది ఇది చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ టెర్మినేట్ చేసుకోవచ్చా అంటే డాక్టర్లు నిర్ణయిస్తారు. సమ్ ఆఫ్ ద టైమ్స్ ఒకవేళ ప్రెగ్నెన్సీ టెర్మినేట్ చేస్తే అమ్మాయికి ఆడవాళ్ళకి ముప్పు అనుకోండి, ఆ టైంలో ప్రెగ్నెన్సీ టెర్మినేషన్కి ఒప్పుకోరు. ఈవెన్ ఇన్ పోలాండ్ ల్యాండ్ అండ్ ఫిన్లాండ్ లాంటి కంట్రీస్లో ఇంకా ప్రెగ్నెన్సీ టెర్మినేషన్ మీద చాలా చాలా ఆంక్షలు ఉన్నాయి. సో ఈవెన్ రేప్ జరిగేటటువంటి టైంలో కూడా ప్రెగ్నెన్సీ అనేది ఇది అవ్వనటువంటి పరిస్థితి. అర్థమైందా? సో నాకు రేప్ జరిగిందని అర్జీ పెట్టుకోవాలి, తర్వాత ప్రెగ్నెన్సీ చాలా చాలా ప్రాబ్లమ్స్, చాలా చాలా ప్రొసీజరల్ థింగ్స్ ఉంటాయి. దే సే దట్ వీఆర్ ఎగాలిటేరియన్ కమ్యూనిటీస్, అంటే ఈక్వల్ సొసైటీ, అందరిని ఈక్వల్గా ట్రీట్ చేస్తామని చెప్పుకుంటారు. దే క్లైమ్ టు బి అర్బనైజ్డ్, దే క్లైమ్ టు బి మోడర్నైజ్డ్, దే క్లైమ్ టు బి గ్లోబలైజ్డ్. బట్ ఆడవాళ్ళకి తమ ప్రెగ్నెన్సీని తీయించుకోలేనటువంటి పరిస్థితిలో ఆ కంట్రీస్ ఉండడం అనేది జరిగింది, ఆ పరిస్థితి కల్పించడం అనేది జరిగింది. బట్ ఇక్కడ మన ఇండియా చూసుకుంటే, మన ఇండియాలో మాత్రం ప్రెగ్నెన్సీకి ఎప్పుడో చట్టం చేయడం అనేది జరిగిందండి. 1971లోనే మనకి మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ బిల్ 2020 ఏదైతే 1971 తీసుకురావడం అనేది జరిగింది. దానికి 2020లో ఇప్పుడు అమెండ్మెంట్ అనేది అవ్వడం అనేది జరిగింది. అది లోక్సభ ఏదైతే ఉంటుందో లోక్సభలో ఆల్రెడీ పాస్ అయిందమ్మా. ఇప్పుడు ఈ రోజు ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే రాజ్యసభ ఏదైతే ఉంటుందో రాజ్యసభలో కూడా పాస్ అవ్వడం అనేది జరిగింది. మార్చ్లోనే లోక్సభలో పాస్ అయింది, మార్చ్ 2020లో. అండ్ ఒరిజినల్ బిల్ ఇప్పుడు 21లో మనకి దీనిలో ఇది అవ్వడం అనేది ఇక్కడ రాజ్యసభలో పాస్ అవ్వడం అనేది జరిగిందండి. అర్థమైందా? రైట్. సో చూడండి, మీకు ఎందుకు ఇక్కడ ప్రాబ్లం అనేది చెప్తాను. అండర్ ఐపీసీ 1870 ఇండియన్ పీనల్ కోడ్ 1870 ఏం చెప్తుందంటే వాలంటరీలీ టెర్మినేటింగ్ ప్రెగ్నెన్సీ ఈజ్ ఏ క్రిమినల్ అఫెన్స్. తమకు తాముగా ప్రెగ్నెన్సీ అనేది ఇది టెర్మినేట్ చేసుకుంటే దట్ ఈస్ క్రిమినల్ అఫెన్స్. కానీ మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971 ఏదైతే ఉంటుందో ఇది దేనికి అలో చేసింది? అబార్టింగ్ ద ప్రెగ్నెన్సీ బై మెడికల్ డాక్టర్స్ ఆన్ సర్టైన్ గ్రౌండ్స్. కొన్ని విషయాల మీద మెడికల్ డాక్టర్స్, మెడికల్ ప్రాక్టీషనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేయొచ్చు, ఈ ప్రెగ్నెన్సీ ఏదైతే ఉంటుందో ప్రెగ్నెన్సీని ఇది చేయొచ్చు, ప్రెగ్నెన్సీని టెర్మినేట్ చేయొచ్చు. సో ఈ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ రెగ్యులేట్స్ ద కండిషన్స్ అండర్ విచ్ ఎ ప్రెగ్నెన్సీ మే బీ అబార్టెడ్. ఏ టైంలో ప్రెగ్నెన్సీ అనేది అబార్ట్ చేయొచ్చు, టెర్మినేట్ చేయొచ్చు అనే దాని మీద కండిషన్స్ ఏవైతే ఉంటాయో కండిషన్స్ని ఇది ఏర్పరచడం అనేది జరిగింది. అయితే ఈ ముందు ఎలా ఉండేది, ఈ అమెండ్మెంట్ ఏంటి సిగ్నిఫికెంట్ చేంజెస్ ఏం తీసుకొచ్చింది? ఈ ప్రజెంట్ ఉన్నటువంటి అమెండ్మెంట్, ఈ బిల్ ఏం చేసింది అంటే ఇట్ ఇంక్రీజెస్ ద టైమ్ పీరియడ్ విచ్ అన్ అబార్షన్ మే బీ క్యారీడ్ అవుట్. అబార్షన్ చేయించుకోవడానికి గల టైం పీరియడ్ ఏదైతే ఉంటుందో టైం పీరియడ్ని పెంచడం అనేది జరిగింది. ఇంకా అర్థం కాలేదు. సపోజ్ చెప్తాను చూడండి. ముందు ఎలా ఉండేది అంటే, సపోజ్ ఇప్పటి వరకు ప్రజెంట్ ఈ బిల్ పాస్ అవ్వనంత వరకు ఎలా ఉండేది అంటే, సో ఇఫ్ ఇట్ ఈస్ డన్ విత్ ఇన్ 12 వీక్స్, మీరు ప్రెగ్నెన్సీ వచ్చినటువంటి 12 వారాలు ఏవైతే ఉంటాయో 12 వారాల లోపు మీరు ప్రెగ్నెన్సీ టెర్మినేషన్ అనేది, అబార్షన్ అనేది చేయించుకోవాలంటే ఒక డాక్టర్ యొక్క ఒపీనియన్ తీసుకుంటే సరిపోతుంది. అంటే 3 నెలల లోపు, ప్రెగ్నెన్సీ వచ్చిన 3 నెలల లోపు ప్రెగ్నెన్సీ అనేది మీరు చేయించుకోవాలనుకుంటే ఒక డాక్టర్ అనుమతి అనేది సరిపోతుంది. అర్థమైందా? ఒకవేళ 12 నెలల నుంచి 20 వీక్స్ మధ్యలో, 20 నెలల మధ్యలో ప్రెగ్నెన్సీ ఏదైతే ఉందో ఆ ప్రెగ్నెన్సీని టెర్మినేట్ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు కన్సల్ట్ 2 డాక్టర్స్. ఇద్దరు డాక్టర్స్ యొక్క నోడ్ ఆమోదం ఏదైతే ఉంటుందో అది మీకు ఉండాలి. బట్ దీనిలో ఇప్పుడు మీకు ఏం చేశారు, ఫస్ట్ 12 వీక్స్ పీరియడ్ ఏదైతే ఉంటుందో దాన్ని 20 వీక్స్కి అప్గ్రేడ్ చేయడం అనేది జరిగింది. అంటే 20 వీక్స్ లోపు మీరు ప్రెగ్నెన్సీ అనేది ఇది చేయాలి అనుకుంటే, టెర్మినేట్ చేయాలనుకుంటే ఒక డాక్టర్ సరిపోతారు. అండ్ 20 to 24 వీక్స్ ఈ మధ్యలో ఇది చేయాలి అంటే 2 డాక్టర్స్ అనేవాళ్ళు ఇది అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఈవెన్ బియాండ్ 24 వీక్స్ దాటాక కూడా ప్రెగ్నెన్సీ అనేది టెర్మినేట్ చేయొచ్చు అని చెప్పి ఈ దానిలో టైం లైన్ అనేది పెంచడం అనేది జరిగింది. 24 వీక్స్ దాటితే ఎవరి తాలూ కన్సల్ట్ తీసుకోవాలి? ఈ మెడికల్ బోర్డు ఏదైతే ఉంటుందో ఒక మెడికల్ బోర్డు యొక్క ఆమోదం అనేది తప్పకుండా తీసుకోవాలి అని చెప్పి చెప్పడం అనేది జరిగిందండి. అర్థమైందా? రైట్. సో మామూలుగా ఏం జరుగుతుందంటే 24 వీక్స్ తర్వాత ఒకవేళ ప్రెగ్నెన్సీ అనేది జరుగుతుంది. ఎందుకు ముందు మనకు 24 వీక్స్ టైం లిమిట్ ఇచ్చారంటే 24 వీక్స్ తర్వాత ఏదైతే తల్లికి బిడ్డకి ఇద్దరికి అపాయం జరగడం అనేది జరుగుతుంది. ఫేటల్ అబ్నార్మాలిటీస్ అనేవి రావడం అనేది జరుగుతుందమ్మా. సో అందుకోసం అని చెప్పి 24 వీక్స్ దాటితే తప్పకుండా మెడికల్ బోర్డు ఏదైతే ఉంటుందో దాని పర్మిషన్ తీసుకొనే ప్రెగ్నెన్సీ టెర్మినేషన్ ఏదైతే ఉంటుందో ప్రెగ్నెన్సీ టెర్మినేషన్ అనేది చేసుకోవాలి. లేకపోతే వాలంటరీ ప్రెగ్నెన్సీ టెర్మినేషన్ ఈజ్ పీనలైజ్డ్, తప్పకుండా
పెనాల్టీ అనేది ఉంటుంది. అంటే ఏదైనా ఇప్పుడు బొప్పాస్ పండు ఏదో తినేసి ప్రెగ్నెన్సీ టెర్మినేట్ చేసుకుంటా ఉంటారు, లేకపోతే ఏదైనా ఆ టైంలో ట్యాబ్లెట్స్ ఏవైనా మింగేసి ప్రెగ్నెన్సీ టెర్మినేషన్ చేసుకోవాలని చెప్పి అనుకుంటారు. బట్ దట్ ఈజ్ రాంగ్, అర్థమైంది, దట్ ఈజ్ ఇల్లీగల్, రైట్. బట్ ఒక మెడికల్ ప్రాక్టీషనర్ ప్రెగ్నెన్సీ టెర్మినేషన్కి ఒక మెడికల్ ప్రాక్టీషనర్ యొక్క ఆమోదం తీసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ అండ్ ఐ హోప్ ప్రతి ఒక్కరికి ఈ ఆర్టికల్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. వాట్ ఈజ్ దిస్ పర్టిక్యులర్ బిల్, మన తాలూకు ఎంటీపీ బిల్ అంటే ఏంటి, మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ బిల్ అంటే ఏంటని, రైట్. అండ్ కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్స్ కూడా నేను టచ్ చేశాను. సో అలాగా మనం చదువుకుంటే మనకు చాలా చాలా దీనిగా ఉంటుంది. పాలిటీ, గవర్నెన్స్ ఏదైనా కాన్స్టిట్యూషన్ పట్టుకొని చదువుకోవాలి, అర్థమైందా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యూకే టర్న్స్ టు ఇండో పసిఫిక్ ఇన్ పోస్ట్ బ్రెక్సిట్ ఫారిన్ పాలసీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. దిస్ పర్టికులర్ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ ఏదైతే ఉంటుందో ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 13 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ ఆర్టికల్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ ఆర్ ఏ పిఎస్ఐఆర్ స్టూడెంట్, ఇట్ ఈస్ వెరీ వెరీ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ స్టూడెంట్ అయితే మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో రీసెంట్గా మన తాలూకా బ్రిటన్ ఏదైతే ఉంటుందో, యూకే అని కూడా అంటాం, రైట్. యూకే అనేది తన పోస్ట్ బ్రెక్సిట్ ఫారిన్ అండ్ డిఫెన్స్ పాలసీ ప్రియారిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇంతకీ బ్రెక్సిట్ అంటే ఏంటి, బర్నింగ్ ఇష్యూస్లో బ్రెక్సిట్ మీద నేను ఒక వీడియో అనేది చేయడం అనేది జరిగింది. ఒకసారి బ్రెక్సిట్ అంటే తెలియకపోతే కాంప్రహెన్సివ్గా దాన్ని కవర్ చేశాను, ఒకసారి చూడండి. బ్రెక్సిట్ అంటే ఏంటి, యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ తాలూకా ఎగ్జిట్. ఎప్పుడంటే బ్రిటన్ ఎగ్జిట్ అయిపోయింది అఫీషియల్గా December 31, 2020 తర్వాత 2020తో రాత్రి 12 గంటలకి బ్రిటన్ అనేది యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉంటుందో యూరోపియన్ యూనియన్ నుంచి ఎగ్జిట్ అయిపోవడం అనేది జరిగిందమ్మా, అర్థమైందా. అండ్ ఇప్పుడు యూరోపియన్ యూనియన్ మెంబర్స్ 28 మెంబర్స్. ఇప్పుడు చూడండి, పోస్ట్ బ్రెక్సిట్ తర్వాత బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇది ఎప్పటి నుంచి అటానమీ కోరుకుంటుంది, తన తాలూకా ఫారిన్ పాలసీస్ తానే, తన తాలూకా డిఫెన్స్ పాలసీస్ తానే అనుకుంటుంది. బట్ యూరోపియన్ యూనియన్ ఎప్పుడు కాస్త పవర్ అనేది దాని చేతిలో ఉంచుకోవడం అనేది జరిగింది. అదే బ్రిటన్కి ఎప్పుడు నలతగా అనిపించేది, ఇబ్బందిగా అనిపించేది, అందుకే బ్రిటన్ బయటకు వచ్చేసింది కదా. సో ఇప్పుడు ఫారిన్ ఏదైతే ఉంటుందో, ఫారిన్ అండ్ డిఫెన్స్ పాలసీస్, డిఫెన్స్ ప్రియారిటీస్ ఏవైతే ఉంటాయో ప్రియారిటీస్ మీద ఒక రిపోర్ట్, ఒక డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో డాక్యుమెంట్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. దీనిలో మన తాలూకా బ్రిటన్ ఏం చెప్పింది, దీని తాలూకా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇండో పసిఫిక్ రీజియన్ మీద పెట్టబోతున్నాను అని చెప్పడం అనేది జరిగింది. అంటే మన రీజియన్ ఇండియన్ ఓషన్ అండ్ పసిఫిక్ ఓషన్ రీజియన్ ఏవైతే ఉంటుందో దాని మీద పెట్టబోతున్నానని చెప్పడం అనేది జరిగింది. ఎందుకు, టు బ్యాలెన్స్ ఆర్ టు మోడరేట్ చైనాస్ గ్లోబల్ డామినెన్స్. చైనా అనేది ఏం చేస్తుంది, ర్యాపిడ్గా పెరగడం అనేది జరుగుతుంది, ర్యాపిడ్గా గ్రో అవ్వడం అనేది జరుగుతుంది. ఈవెన్ ఓన్లీ ట్రేడ్ మీదగానే గ్రో అవుతుందా అంటే ట్రేడ్ ఒక్కటే కాదండి, మీరు జాగ్రత్తగా స్ట్రాటజికల్గా గ్రో అవుతుంది, మిలిటరీ ప్రకారంగా గ్రో అవుతుంది, టెక్నాలజీ ప్రకారంగా గ్రో అవుతుంది. సో చైనాస్ గ్లోబల్ డామినెన్స్ ఈజ్ ఎ కన్సర్న్ ఫర్ ద ప్రజెంట్ వరల్డ్ ఆర్డర్. ఇప్పుడున్నటువంటి వరల్డ్ ఆర్డర్, యుఎస్ లెడ్ వరల్డ్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో, ప్రజెంట్ ఎవరైనా లీడ్ చేస్తున్నారు, యుఎస్ కదా డామినెంట్ కంట్రీ. చైనా ఆ పొజిషన్ తీసుకోవాలనుకుంటుంది. యుఎస్ లెడ్ వరల్డ్ ఆర్డర్ ఈజ్ కంపారిటివ్లీ బెస్ట్. ఎందుకు, యుఎస్ అనేది డెమోక్రసీని ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది, లిబర్టీ, ఫ్రీడమ్ని ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది, స్వేచ్ఛ. బట్ మీరు చైనా వస్తే ఏం జరుగుతుంది, కమ్యూనిజం ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది, అథారిటేటివ్ స్టేట్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటుంది, తన తాలూకా కమ్యూనిజంని ప్రపంచం మీద రుద్దాలనుకుంటుంది. బట్ డెమోక్రసీ ఈజ్ కంపారిటివ్లీ సో మచ్ బెటర్. డెమోక్రసీలో ప్రజలకు ఫ్రీడమ్ ఉంటుంది, లిబర్టీ ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది కదా. ఈవెన్ బ్రిటన్ ఏదైతే ఉంటుందో, యూకే ఏదైతే ఉంటుందో, ఇట్ ఈజ్ ఆల్సో ఏ డెమోక్రటిక్ నేషన్. దీని తాలూకా ఐడియాలజీ కూడా డెమోక్రసీనే. మన క్వాడ్ నేషన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. క్వాడ్ ఎందుకు ఏర్పడింది, దీస్ ఆర్ లైక్ మైండెడ్ నేషన్స్. చైనా తాలూకు డామినెన్స్ని తగ్గించడానికి, ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా డామినెన్స్ తగ్గించడానికి. క్వాడ్ కంట్రీస్ ఏంటో చెప్పండి నాతో పాటు, ఇండియా, యుఎస్, జపాన్ ఏదైతే ఉంటుందో జపాన్, ఆస్ట్రేలియా ఏదైతే ఉంటుందో ఆస్ట్రేలియా. దీస్ ఆర్ లైక్ మైండెడ్ నేషన్స్, అన్ని డెమోక్రటిక్ వాల్యూస్ షేర్ చేసుకునేటటువంటి కంట్రీస్, అర్థమైందా. సో ఇవన్నీ కమ్యూనిజం, కమ్యూనిస్ట్ కంట్రీ అంటే చైనా అండ్ రష్యా ఏదైతే ఉంటుందో, ముఖ్యంగా చైనా యొక్క ఇదేదైతే ఉంటుందో దాన్ని తగ్గించాలని చెప్పి చూడడం అనేది జరుగుతుంది, రైట్. ఈవెన్ ఇండో పసిఫిక్ రీజియన్లోని మన తాలూకా యూకే ఏదైతే ఉంటుందో, యూకే కూడా తన తాలూకా ఇంట్రెస్ట్ అనేవి పెట్టడం అనేది జరిగింది. ఎందుకు, టు కౌంటర్ బ్యాలెన్స్ చైనా.
సో కోల్డ్ వార్ తర్వాత ఆఫ్టర్ ద కొలాప్స్ ఆఫ్ ద కోల్డ్ వార్, ఎప్పుడైతే 1990స్లో కోల్డ్ వార్ అనేది ఎప్పుడైతే మనకి మీ అందరికీ నిన్నే చెప్పాను 1945లో ఎప్పుడైతే వరల్డ్ వార్ 2 అనేది అయిపోయిందో ప్రపంచం అనేది 2 సైడ్స్గా పాలరైజ్ అయిపోవడం అనేది జరిగింది. ద కంట్రీస్ దట్ సపోర్ట్ యుఎస్ఏ, ద కంట్రీస్ దట్ సపోర్ట్ యుఎస్ఎస్ఆర్ కదా. కోల్డ్ వార్ తర్వాత ఏమైంది, యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయిపోయింది. యుఎస్ఏ అనేది ఒక హైయెస్ట్ పవర్గా ఎదగడం అనేది జరిగింది, వరల్డ్ ఆర్డర్ని లీడ్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు కూడా యుఎస్ఏ అనేది ఎప్పటికీ సుపీరియర్ పవర్ కదా, రైట్. సో కోల్డ్ వార్ తర్వాత బ్రిటన్ తీసుకున్నటువంటి బిగ్గెస్ట్ ఫారెన్ అండ్ డిఫెన్స్ పాలసీ ఇదేనంట. సో దిస్ డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఫోకసింగ్ ఆన్ రూల్స్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్డర్. ఒక రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఫాలో అవుతూ ఒక రూల్స్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్డర్తో వాళ్ళు ముందవ్వాలి, కోఆపరేషన్తో ముందవ్వాలి. అంతేగాని ఎంక్రోచ్మెంట్స్, ఆక్రమించేయడాలు. మన తాలూకు చైనా చూడండి, యూనిలాటరల్గా మన మీద ఆక్రమించడానికి వచ్చేసింది, రైట్. మన తాలూకు టెరిటరీస్ ఏవైతే ఉంటాయి, లడాఖ్లో ఏవైతే ఆక్రమించాలనుకుంది, అరుణాచల్ ప్రదేశ్ని ఆక్యుపై చేయాలని కోరుకుంటుంది. దాంతోపాటు మనకు ఇండియన్ ఓషన్లోని చాలా ఆర్కిపెలగోస్లో ఉండేటటువంటి డిఫరెంట్ ఐలాండ్స్ వాటిని ఆక్రమించాలనుకుంటుంది, వియత్నాంని ఆక్రమించాలనుకుంటుంది. వియత్నాం దగ్గర ఉన్నటువంటి ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి. దాంతోపాటు మీరు గమనిస్తే వాటర్స్ ఏవైతే ఉన్నాయి, వాటర్స్ మీద కూడా రివర్స్ ఏవైతే ఉన్నాయో రివర్స్ మీద కూడా డ్యామ్స్ కడుతుంది, వాటర్ ఆపేయాలని చూస్తుంది. వాటర్ బాంబ్ ఏదైతే ఉంటుందో దాన్ని వాడాలనుకుంటుంది. లేకపోతే ఇంకా మీరు చూసుకుంటే డిఫరెంట్ థింగ్స్ అండి. చాలా కంట్రీస్కి మన చైనా ఏదైతే ఉంటుందో చైనా ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది, టూ మెనీ కంట్రీస్కి, రైట్. సో ఇండియన్ ఓషన్లో తన ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవాలని చెప్పి ప్రయత్నించడం అనేది జరుగుతుంది, రైట్. హాంకాంగ్ కూడా లాగేసుకోవాలనుకుంటుంది, తైవాన్ కూడా నాదే అంటుంది. సో ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎవరికి ఈవెన్ వీగర్స్ ఇష్యూ ఏదైతే ఉంటుందో దానిలో హ్యూమన్ రైట్స్ని కూడా కొలగొట్టింది. ఇఫ్ దేర్ ఈజ్ నో రూల్స్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్డర్ ఏమవుతుంది, రాచరిక వ్యవస్థలు, మిడివల్ టైమ్స్ ఏవైతే ఉన్నాయో, ద డార్క్ ఏజ్ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ రావడం అనేది జరుగుతుంది. ప్రజలకి స్వాతంత్రాలు ఏవైతే ఉన్నాయో ప్రజలు కోల్పోయేటటువంటి ప్రమాదం ఉండడం అనేది జరుగుతుంది. సో అందుకోసమే ఇండో పసిఫిక్ కాజ్ కోసం నేను కూడా ఉంటానని చెప్పి తన ప్రియారిటీస్ ఏవైతే ఉన్నాయో బ్రిటన్ కూడా ఇదవ్వడం అనేది జరిగింది. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, బ్రిటన్ యుఎస్ఏ ఏదైతే ఉంటుందో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఎంత పెద్ద ఫ్రెండో మనం అర్థం చేసుకోవచ్చు. యూకే అర్థమైందా? ఎందుకు అసలు చైనా మెయిన్ కన్సర్న్ అందరికంటే ఎవరికంటే యుఎస్ కండి. ఎందుకంటే యుఎస్ హెజుమనీ అనేది పోతుంది, యుఎస్ డామినెన్స్ అనేది పోతుంది చైనా వల్ల. అర్థమైందా? సో యూఎస్కి కన్సర్న్ అప్పుడు యూకే ఏం చేస్తుంది, యూఎస్కి హెల్ప్ చేయడానికి వస్తుంది, టు కౌంటర్ బ్యాలెన్స్ చైనా కౌంటర్ బ్యాలెన్స్ చేయడానికి చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఇండో పసిఫిక్ రీజియన్లో ఒక హయ్యెస్ట్ రీజనల్ థ్రెట్ ఏంటి అంటే రష్యా అని చెప్పి చెప్పడం అనేది జరిగిందమ్మ. తన తాలూకు రీజనల్ థ్రెట్ రష్యా అని చెప్పి యూకే ఏదైతే ఉంటుందో యూకే కూడా చెప్పడం అనేది జరిగింది. రష్యా ఎప్పటి నుంచో మన తాలూకా యుఎస్ఏకి ఎప్పటి నుంచో శత్రువు, మనకు కోల్డ్ వార్ టైమ్స్ నుంచే శత్రువు కదా. సో రష్యా నాకు కూడా శత్రువు అని చెప్పడం అంటే ఏంటి, నేను యుఎస్ఏకి ఎంత పెద్ద ఫ్రెండ్ అని చెప్పి ఎక్స్ప్రెస్ చేయడం. అర్థమైందా? సో దీన్నే మన తాలూకా ఇదేదైతే ఉంటుందో దీని గురించే చెప్పడం అనేది జరిగింది. అండ్ ఇట్ కాల్డ్ ద ఇండో పసిఫిక్ ఇంక్రీజింగ్లీ ద జియో పొలిటికల్ సెంటర్ ఆఫ్ ద వరల్డ్. 21st సెంచరీలో జియో పొలిటికల్ సెంట్రల్ పాయింట్ ఏంటి అంటే ఇండో పసిఫిక్ రీజియన్లో డామినెన్స్ అనేది చైనాది పెరిగితే వరల్డ్ ఆర్డర్ అనేది చేంజ్ అయిపోతుంది అని చెప్పడం అనేది జరిగింది, రైట్. సో ఇలా తన తాలూకా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ డిప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో అది కూడా మేము చేయబోతున్నాము టు ఎన్ష్యూర్ సెక్యూరిటీ. మేము కూడా మా మిలిటరీ పవర్ని ఇండో పసిఫిక్ రీజియన్లో వాడబోతున్నాం. దే డజంట్ బిలాంగ్ టు ఇండో పసిఫిక్ రీజియన్, బట్ సెక్యూరిటీ ఆఫ్ ద వరల్డ్ తాలూకా స్టెబిలిటీ, వరల్డ్ ఆర్డర్ తాలూకా స్టెబిలిటీ అనేది మాకు అవసరం. సో వీఆర్ డిప్లాయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఏవైతే ఉన్నాయో మేము డిప్లాయ్ చేస్తున్నాం అని కూడా చెప్పడం అనేది జరిగింది. సో తన తాలూకా పోస్ట్ బ్రెక్సిట్ ఫారిన్ అండ్ డిఫెన్స్ ప్రయారిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ డాక్యుమెంట్లో ఈ విధంగా చెప్పడం అనేది జరిగింది. ఇంత కాంప్రహెన్సివ్గా చదువుకోవాలి. సో స్లోగా ఎవరికైనా తెలియకపోతే ఈరోజే వీడియో చూస్తుంటే కంగారు పడమాకండి, రోజు ఫాలో అవ్వండి. స్లోగా మీకు టాపిక్స్ అనేవి అలవాటు చేయించే బాధ్యత నాది. సో ఇంకా కాంప్రహెన్సివ్గా నేర్చుకోవాలనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్, యూ కెన్ జాయిన్ అవర్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. చక్కగా జాయిన్ అవ్వచ్చు. నా పర్సనల్ గైడెన్స్ ఉంటుంది, నా సపోర్ట్ ఉంటుంది, రైట్. డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. స్కీమ్స్ కానీ గవర్నమెంట్ మన తాలూకు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయి, వెడ్డిక్ట్స్ కానీ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కానీ అన్నీ కాంప్రహెన్సివ్గా కవర్ చేస్తానమ్మా, రైట్. బర్నింగ్ ఇష్యూస్ కాంప్రహెన్సివ్గా ఉంటాయి ప్రతిదీ, ఏది న్యూస్లోకి వచ్చినా, ఓకేనా. ఎక్స్ప్లెయిన్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం, యోజన కురుక్షేత్ర కూడా మీకు ఇవ్వబోతున్నాం, పిఐబి అనాలిసిస్ ఉండబోతుంది, రైట్. సో చక్కగా ఉపయోగించుకోండి, మీకు చాలా యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ ఏదైతే ఉంటుందో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, ప్రత్యూష మేడం నెంబర్కి.
రైట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ గ్రేట్ డీటెయిల్ అమ్మా. రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. బాయ్.